డీటెయిల్స్ చూద్దాం. ఎలన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తీరుపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఏఐ చాట్బాట్ గ్రోక్ సృష్టించిన ఇతర అసభ్య, అశ్లీల, చట్ట విరుద్ధ కంటెంట్ ని తక్షణమే తొలగించాలని ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను 72 గంటల్లో అందజేయాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనలను పాటించడంలో వైఫల్యం చెందారని పేర్కొంటూ ఎక్స్ భారత ప్రతినిధికి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఎక్స్లో అసభ్యకర కంటెంట్ కు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఇలా స్థానిక ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ రూపొందించబడిన, వ్యాప్తి చేయబడిన కంటెంట్ మొత్తాన్ని తక్షణమే తొలగించాలని, ఆధారాలు తారుమారు చేయొద్దని తాజా నోటీసులో పేర్కొంది. అభ్యంతరకర కంటెంట్, యూజర్లు, అకౌంట్లపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ అయిన 72 గంటల్లోగా తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. ఎలన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తీరుపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఏఐ చాట్బాట్ గ్రోక్ సృష్టించిన ఇతర అసభ్య, అశ్లీల, చట్ట విరుద్ధ కంటెంట్ ని తక్షణమే తొలగించాలని ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను 72 గంటల్లో అందజేయాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనల్ని పాటించడంలో వైఫల్యం చెందారని పేర్కొంటూ ఎక్స్ భారత ప్రతినిధికి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, భారత ప్రభుత్వం ఎక్స్ కి ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. గ్రాక్ అనే ఏఐ చాట్ బాట్ ద్వారా అసభ్యకరమైనటువంటి, అశ్లీలమైనటువంటి అంశాలే కాకుండా మహిళలను అవమానించేలాగా ఉన్నటువంటి కంటెంట్ తయారవుతూ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఈ గ్రాక్ అనేది ఎక్స్ కంపెనీ రూపొందించినటువంటి ఏఐ చాట్ బాట్. ఇది యూజర్లు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది. కానీ కొంతమంది దీన్ని తప్పుగా ఉపయోగించి అసభ్య కంటెంట్ కూడా తయారు చేస్తున్నారు. అయితే కేంద్ర ఐటీ శాఖ ఇప్పుడు ప్రస్తుతం చెప్పింది ఏంటంటే, ఇలాంటి కంటెంట్ వల్ల మహిళల గౌరవం దెబ్బతింటుంది, పిల్లల భద్రత ముప్పు వాటిల్లుతుంది, సమాజంపై చెడు ప్రభావం పడుతుంది. ఇది భారత ఐటీ చట్టాలకు విరుద్ధం అని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం ఎక్స్ కి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, అసభ్య కంటెంట్ వెంటనే తొలగించాలి, గ్రాక్ ద్వారా వచ్చినటువంటి తప్పు కంటెంట్ ఏదైతే ఉందో వాటిని తక్షణమే డిలీట్ చేయాలి, 72 గంటల్లో నివేదిక ఇవ్వాలి. అంటే 3 రోజుల్లో ఎక్స్ కంపెనీ ప్రభుత్వం వద్దకు ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వాలి. అందులో ఖచ్చితంగా ఎంత కంటెంట్ తొలగించారు, ఏ అకౌంట్ల పైన చర్యలు తీసుకున్నారు, గ్రాక్ లో ఎలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఏ మార్పులు చేస్తున్నారు, జాగ్రత్తలు తీసుకోకపోతే చట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా హెచ్చరించింది. సో యాక్షన్ టేకన్ రిపోర్ట్ 3 రోజుల్లో ఇవ్వాలి. ఈ ఆదేశాలు కనుక పాటించకపోతే ఎక్స్ కి ఏదైతే ఎక్స్ కు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి రక్షణ సెక్షన్ 79 ప్రకారంగా తీసేయచ్చు, అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఏఐ పేరుతో ఈ అసభ్య కంటెంట్ అనుమతించేది లేదు. ఎక్స్ బాధ్యత తీసుకోవాలి, 72 గంటల్లో సమాధానం ఇవ్వాలి, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పు అన్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క హెచ్చరికల్లోని సారాంశం. అయితే నరేష్, దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. చాలా మంది ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి దీనిపైన ఫిర్యాదులు కూడా చేశారు. ఈ గ్రోక్ లో ప్రమాదకరమైనటువంటి ట్రెండ్ పైన మహిళా ఎంపీ ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఈ ఎలాన్ మస్క్ చెందినటువంటి ఏఐ చాట్ బాట్ గ్రోక్ ఈ యొక్క అసభ్య పదాలు చెట్లతో విరుచుకుపడుతున్నట్లు గ్రోక్ పైన మొదట్లో విమర్శలు వచ్చాయి. రాజకీయంగా కూడా పక్షపాతంగా ఉన్నటువంటి ఆరోపణలు వినిపించాయి. తాజాగా
ఈ కొత్త ట్రెండ్ కారణంగా గ్రోక్ మరోసారి వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లేఖ రాశారు. మహిళల గోప్యతకు సంబంధించినటువంటి అంశంపైన కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. సో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఎక్స్ లో నడుస్తున్నటువంటి అసభ్యకర ట్రెండ్ గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు, గ్రోక్ ను ఉపయోగించి కొందరు మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేస్తున్నారు, మహిళల ఫోటోలను అశ్లీలంగా మార్చాలని కూడా గ్రోక్ ప్రాంప్ట్ ఇచ్చి వచ్చినటువంటి ఫోటోలను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. ఏఐని ఇలా దుర్వినియోగం చేయడం అనేది సరికాదు కాబట్టి గ్రోక్ కూడా ఇలాంటి ప్రాంప్ట్లను అంగీకరిస్తుంది. ఇది గ్రోక్ కాదు, ఇది ఒక పెద్ద రోగ్ అంటూ కూడా పెద్ద ఎత్తున మహిళలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఖచ్చితంగా 3 రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎక్స్ కి ఆదేశాలు జారీ చేసింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.